ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి తవ్విన కొద్దీ బయటపడుతోంది. ఈ గ్రామం ఆ గ్రామం లేకుండా ఎక్కడ చూసినా అక్రమాల నిలయాలే. పైగా శోధించిన కొద్దీ ఈ పథకంలో కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రభుత్వం ఆర్భాటంగా ఇచ్చిన ఇందిరమ్మ పథకం ప్రకటనలు. క్షేత్రస్థాయిలో మాత్రం వాస్తవాలు పూర్తి భిన్నం. ఇందిరమ్మకు ప్రియాతి ప్రియమైన జిల్లా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మెదక్ జిల్లా వాసర నుంచి ఇందిరమ్మ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే జిల్లాలో ఇందిరమ్మ పథకం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. సహకార శాఖ మంత్రి ఫరీదుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న జహీరాబాద్ నియోజకవర్గమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ప్రజాప్రతినిధులు అధికారుల మాటలు నమ్మిన జహీరాబాద్ నియోజకవర్గ వాసులు అప్పులు చేసి ఇందిరమ్మ ఇళ్లను మొదలు పెడితే బిల్లులు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారు. ఫలితంగా ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈటీవీ మొగడంపల్లి, గౌసాబాద్ తండాల్లో పరిశోధించగా అవినీతి తుట్టె కదిలింది. లంచం ఇస్తేనే బిల్లులు అన్న వాస్తవం వెలుగులోకొచ్చింది. గ్రామ సమైక్య సంఘాల్లో జమైన డబ్బుల్ని స్థానిక నాయకులు సంఘం ప్రతినిధుల ద్వారా డ్రా చేయించి నొక్కేస్తుండగా మొగుడంపల్లిలో మంజూరైన 1200 ఇళ్లలో 400 ఇళ్లకు చెక్కులు లేవు. ఇదేమిటని ప్రశ్నిస్తే కంప్యూటర్ పొరపాటని అధికారులంటుండగా కలెక్టర్, అధికారులే పేర్లు తొలగించినట్లు స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గౌసాబాద్ పంచాయతీ పరిధిలో ఒకే వ్యక్తి ఒకే పేరును పలు రకాలుగా మార్చి ఇళ్లు కట్టకుండానే 3-4 బిల్లులు స్వాహా చేశాడు. సొంతం కట్టిన ఖర్ది జాగా కొని కట్టినా ఏడాది అర్థమవుతున్నది. 18 నెలలు అవుతున్నది. ఎన్ని పైసలు 1 రూపాయి లేదు. సర్పంచ్ నిలబడే ఖాతా తీపిచ్చిండు. నమస్తే పెడితేనే నీకు దేవుడు ఇస్తాడని చెప్తున్నాడు. నాకు ఇల్లు కట్టి ఇప్పుడు ఏడాది అవుతున్నది. సిమెంట్ సంచి లేదు, బిల్లు లేదు, దాని నామినేషన్ లేదు. గారికి పోయి అడిగినాం. మళ్ళీ ఏం సార్ మళ్ళీ సిమెంట్ మాది ఎట్లా అంటే ఏం అడుగుతావు పోకలబో, అలా గడి వచ్చి అడుగుతున్నావు. ఇది ఏమది నీది నగర పోకలబో అని ఎలా కొడుతున్నాడు, వాళ్ళకి బెదిరిస్తున్నాడు. ఆఫీస్కి పోతే సూర్యం పోయిన తర్వాత మేము పని చాలు చేసుకొని బిల్ తీసుకుందాం అనుకున్నాం. అంతట్లోపటిని ఇతోటి కట్టనట్లు ఆల్రెడీ బిల్లు అయిపోయినాయి. మళ్ళీ రత్నాబాయి పరశురామని ఒక్కోళ్ళ పేరు మీద ఆమె శశి బంధాలు ఉన్నది. 2 బిల్లు అయినాయి. వాళ్ళ ఖాందాల్లో ఎవరు ఇక్కడ పూణేలో ఉన్నారు. ఇక్కడ బిల్లు ఆల్రెడీ డౌన్ అయిపోయినాయి. తాత ముత్తాతల కాలంలో వలస వెళ్లిన వాళ్లు, మరణించిన వారి పేర్లపై కూడా నిధుల్ని బొక్కేశారు. ఈ అక్రమాల్ని ఆధారాల సహా అధికారుల్ని నిలదీయగా అవినీతి జరిగింది వాస్తవమేనని అంగీకరించారు. సిమెంట్ సంచులు బస్తాలంటే ఇంతకుముందు చేసిపోయినాయి. ఆయన పీరియడ్లో చాలా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అట్లాంటివి మాత్రం ఏం జరగలేదు. కంప్లైంట్స్ ఇస్తున్నాయని చెప్పేసి నేనేం చేస్తున్నా అంటే ప్రతి ఇంటికి ఇప్పుడు నేను నంబర్లు వేస్తున్నాను. ఇప్పుడు నంబర్లు వేసిన తర్వాతనే వాళ్ళకి కరెక్ట్ ఉంటేనే పేమెంట్ చేస్తూనే జరుగుతుంది. ఓ అమాత్యుడి ఇలాకాలో ఇందిరమ్మ ఇళ్ల బాగోతం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. వైఎస్ సర్కారు మాత్రం నిజాలకు మసిపూస్తూ పత్రికల్లో, టెలివిజన్ ఛానళ్లలో కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు గుప్పిస్తూనే ఉంది. కాంగ్రెస్ హయాంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే ప్రభుత్వ పెద్దల మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్న అధికారుల మాటలతో ఉన్న గృహాలు కూలగొట్టుకున్న పేదలకు చివరకు మొండి చెయ్యే ఎదురైంది. పాత ఇళ్లు పోయి కొత్త గృహాలు పూర్తి కాక లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 3వ విడతగా 612 ఇళ్లు మంజూరవగా ఇప్పటికే 150 గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. లబ్ధిదారులు ఇళ్లు మంజూరయ్యాయనే ఆనందంలో పాత ఇళ్లు కూల్చి కొత్త నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 సిమెంట్ బస్తాలు మాత్రమే ఇచ్చిన అధికారులు ఆ తర్వాత మొహం చాటేశారు. బిల్లులు ఇవ్వకుండా 4 నెలలుగా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు. అధికారుల వైఖరితో విసుగెత్తిపోయిన లబ్ధిదారులు ఎండీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ రోజు కట్టుకోమన్నారండి గవర్నమెంట్ వాళ్ళు. ఇవాళ కట్టుకునేసరికి మాకు 2వ బిల్లు ఇట్లేదు. 3-15 రోజులు అయింది. మేము అప్పు చేల్చుకున్న కాడ ఇల్లు అమ్మి మాకు కట్టండి అని మాకు ఒత్తిడి చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇందిరమ్మ పథకం అని కట్టగన్నారుగా, పడేయమన్నది మీరేగా, కాగితాలు ఇచ్చింది మీరేగా, మీరు ఆర్డర్ ఇస్తేనే మేము పడేసింది, లేకపోతే మేము పడేయంగా సారు. మరి ఇప్పుడు మా పని అంటే మేమేం కావాలా, డేరాల్లో ఉంటున్నాం. ఇప్పటికైనా తాము కట్టుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.